పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట దెబ్బతింది. జూలపల్లి మండలం వడకాపూర్ గ్రామంలో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట ఇలా వర్షానికి ఆగమైందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రాళ్ల వాన పడడంతో మొక్కజొన్న మొత్తం నేలమట్టమైంది. దాదాపు ఎకరానికి 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఇంకొక నెల 15 రోజులు అయితే చేతికి వచ్చే పంట మొత్తం భూమిపాలైంది. ఏం లేదు, రైతుల నోళ్ళ కండ్ల నీళ్ళు తప్ప ఏది లేదు. దయచేసి గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని. ఏం లేదు, ఇక 90% ఆల్రెడీ నేలమట్టమైనాయి. ఒక 10% మీది కర్రలు కనబడుతున్నాయి. దయచేసి గవర్నమెంట్ ఆదుకోవాలని. ఈ వడకాపూర్లో 90% నష్టపోయినాం. రైతులకు ఏం లేదు, కన్నీటి నీళ్లు తప్ప ఏది లేదు. దయచేసి ఆదుకోవాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. గాడుపు ద్వారాలు వానలు రాళ్లు వాడడంతో మొక్కజొన్న కంకి వడకాపూర్ గ్రామంలో దాదాపు 90% మక్క పెరళ్ళు బాగా నేల కరిగిపోయినాయి. రైతులు చేనులకు వచ్చి చూస్తే కన్నీళ్లు తప్ప బుక్కడ అన్నం తిందామంటే కూడా పోని పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని ఆ ప్రభుత్వానికి మేము నమస్కారం చేసుకుంటాం.